ఓకే సార్. ఇప్పుడు కొంతమంది స్క్రిజోఫ్రీనియాకి గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వేరే డాక్టర్స్ దగ్గరికి అట్లా రీచ్ అయినప్పుడు కొంతమంది టాబ్లెట్స్ ఇస్తుంటారు, కొంతకాలం వాడితే తగ్గిపోతుంటుందని. ఇంకో కొంతమంది లైఫ్ లాంగ్ వాడితే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు. సో ఇట్లా టాబ్లెట్స్ వాడడం వలన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా వరకు వెయిట్ గెయిన్ అవ్వడం ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మీరైతే వితౌట్ టాబ్లెట్స్ నయం చేస్తున్నారు అని చెప్పారు. ఎట్లా ఆ ప్రొసీజర్ ఏంటి, మీరు ఎట్లా నయం చేస్తారు అలా? ఓకే, వెరీ గుడ్ అండి. ఇది అందరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇవాళ ప్రపంచం మొత్తంలో అనే దేశాల్లో కూడా ఈ స్కిజోఫ్రీనియా వచ్చినప్పుడు ఈ సైకాట్రిస్ట్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే దీనికి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అని చెప్తున్నారండి. మరి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడితే మరి మీరు అన్నట్టుగా వాటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వలన వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారండి, ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నారు, ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు మెడిసిన్స్ వాడటం మొదలు పెడితే ఓకే, ఆ డిజీనెస్ స్లీపీనెస్ వల్ల ఆ మత్తు వల్ల వాళ్ళు చదవలేరండి. ఆటోమేటిక్ చదువులు వెనకబడిపోతారు, ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఫెయిల్ అయ్యి మందులు వాడుతూ ఉంటే ఇప్పుడు లైఫ్ స్పాయిల్ అయిపోయిందా లేదా, కెరీర్ స్పాయిల్ అయిందా లేదా? ఓకే, కాబట్టి పేరెంట్స్ గమనించుకోవాలండి. స్టూడెంట్స్ ఏజ్లో మీరు కనుక రెగ్యులర్గా మందులు వాడితే అతను సైడ్ ఎఫెక్ట్స్ అతను డౌన్ చేస్తూ ఉంటాయండి. ఎక్కువ కాలం అంటే బ్రెయిన్ డల్ అయిపోయింది అనమాట. మరి బ్రెయిన్ చురుగ్గా ఉంటే చదవగలడు, కానీ బ్రెయిన్ డల్ అయిపోతే ఎలా చదువుతాడు? బ్రెయిన్ చురుగ్గా ఉంటే ఎగ్జామ్స్ రాయగలడు, బ్రెయిన్ డల్ అయితే ఎగ్జామ్స్ రాయలేడండి. కాబట్టి నేనేం చెప్తానంటే పేరెంట్స్ మీరు తెలుసుకోవాలి. మీరు స్టూడెంట్స్ కనుక మీరు ఇన్ని సంవత్సరాలు మందులు వాడితే వాళ్ళ లైఫ్ని మనమే స్పాయిల్ చేస్తున్నట్టు అవుతుంది. అందుకని దీని మీద నేను ఒక 20 years రీసెర్చ్ చేశానండి. ఎందుకు ఈ మందులతో ఎందుకు తగ్గట్లేదు, లైఫ్ లాంగ్ మందులు వాడుతున్నామంటే తగ్గినట్లు లెక్కండి అది, అంతే కదా, తగ్గితే మందు అవసరం లేదు కదా. ఓకే, దీని మీద బాగా రీసెర్చ్ చేసి నేను ఒక ప్రొసీజర్ డెవలప్ చేశానండి. ఓకే, ఈ ప్రొసీజర్లో మాది ఫస్ట్ కన్సల్టేషన్ ఉంటుందండి. మేమేదో జస్ట్ సిమ్టమ్స్ని బట్టి మేము వెళ్ళమండి. ఫస్ట్ పేరెంట్స్తో మాట్లాడతాం డీటెయిల్గా, అసలు ఈ అబ్బాయి పెరిగిన వాతావరణం ఏంటి, ఈ అబ్బాయి లైఫ్లో ఏమేమి ఇన్సిడెంట్ జరిగినాయి, ఈ బిహేవియర్ ఎప్పటి నుంచి మారింది, ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటామండి. తర్వాత ఆ వ్యక్తితోటి ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో, స్టూడెంట్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఆ వ్యక్తితో సపరేట్గా మాట్లాడతామండి. అతను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లైఫ్లో ఏమేమి నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినాయి, దాన్ని ఎలా తీసుకున్నాడు, ఇదంతా డీటెయిల్గా తీసుకుంటామండి. మా కన్సల్టేషన్ వచ్చేసి 1 or 2 hours ఉంటుందండి. మామూలుగా సైకియాట్రిస్ట్ అయితే 5 to 10 minutes వెళ్తారు, చెప్పేస్తారు, మెడిసిన్ రాస్తారు, అయిపోతుందండి. అది ఎట్లా కాదు. మేమెందుకంటే అసలు రూట్ ఎక్కడుంది, తనకి రూట్ కాజ్ ఎక్కడుంది అది ఐడెంటిఫై చేయాలన్నమాట. ఐడెంటిఫై చేయాలంటే ఒక 2 hours డీటెయిల్గా మాట్లాడితే కానీ మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట. సో నేను ఆ విధంగా చేసి ప్రతి స్కిజోఫ్రీనియా పేషెంట్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లా తీసుకుంటానండి. డీటెయిల్గా స్టడీ చేస్తాం అన్నమాట. ఐడెంటిఫై చేస్తామా ఇతను ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్లో ఇతను థింకింగ్ రాంగ్ వెళ్ళింది, ఈ థింకింగ్ మనం మార్చాలి, ఓకే అని మేము ఐడెంటిఫై చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మరి ఎటువంటి మెడిసిన్స్ ఉండవండి. వాళ్ళు మెడిసిన్స్ వాడకుండా కనుక మా దగ్గరికి వస్తే ఓకే వీళ్ళని 2 to 6 monthsలో నార్మల్గా చేసేయచ్చు, ఒక టాబ్లెట్ లేకుండా. ఆల్రెడీ మెడిసిన్స్ వాడి వచ్చారనుకోండి, సపోజ్ ఒక 2 years 3 years 5 years మందులు వాడి వస్తారు. అప్పుడు వాళ్ళని మేము ఎక్కువ టైం పట్టుద్దండి, 6 months to 1 year పట్టుద్ది. తర్వాత మేమేమి వాళ్ళ మందులు వాడుతుంటే వెంటనే మందులు మానమని మేము చెప్పమండి, మందులు కంటిన్యూ చేసుకోమంటామండి. కంటిన్యూ చేసుకుంటూ ఈ సైకోథెరపీ సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకుంటే ఓకే మెల్లమెల్లగా వీళ్ళు మెంటల్గా యాక్టివ్ అవుతుంటారు, చురుగ్గా తయారవుతారు అనమాట. పైపొచ్చి మేము మా సైకలాజికల్ కౌన్సిలింగ్లో మేము ఏం నేర్పుతామంటే అసలు ఇతను ఈ ప్రాబ్లంలో పడటానికి బ్రెయిన్ ఆ థింకింగ్ ఎలా చేసింది అనేది ప్రాసెస్ నేర్పుతామండి. అంటే అసలు ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఆ ఆలోచనలు ఎలా వచ్చినాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా నేర్పి వాళ్ళ చేత నోట్స్ రాపిస్తామండి. ఇతనికి ఏవైతే స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరి మాటలు వినిపిస్తున్నాయో, లేకపోతే ఎవరైతే ఎమ్మడ పడుతున్నారో ఉంటాయి కదా, ఆ అనుమానాలు ఏమున్నాయో వీటన్నిటికీ సొల్యూషన్స్ రాపిస్తామండి. ఇది చదువుకుంటూ ఉంటే అతని థింకింగ్ మారుద్ది అనమాట. అంటే ఇక్కడ నేను వాడే టెక్నిక్ ఏంటంటే సిబిపి అంటామండి. అంటే కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అన్నమాట. అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ అతను ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడుతున్నాడో, ఎవరో మాటలు నాకు అనిపిస్తున్నాయి, అక్కడ ఎవరు లేరు కదా, అంటే లేని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాడు కదా,
ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే అతను అన్కాన్షియస్ ఉన్నాడు అనమాట. ముందు అతను కాన్షియస్లోకి తీసుకురావాలన్నమాట. అంటే అవేర్నెస్లోకి రావాలి. ఓకే, ఏది రియల్ కాదని అవేర్నెస్లోకి రావాలన్నమాట. అది తీసుకురావడానికి చాలా టైం పడుతుందండి. తీసుకొచ్చిన తర్వాత ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఈ ఆలోచన ఎలా కంట్రోల్ చేయాలి, ఇదంతా అతనికి నేర్పి అతని చేత నోట్స్ రాపించి రెగ్యులర్గా చదువుతూ ఉంటే ఈ కొత్త థింకింగ్ ప్రాసెస్ బ్రెయిన్లో లోడ్ అవుతుందండి. లోడ్ అయ్యి బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ కొత్త థింకింగ్లోంచి తీసుకొని కొత్త బిహేవియర్ తీసుకొస్తుందండి. ఎందుకంటే మన మాట్లాడే మాటలకు కానీ మన యాక్షన్స్కి కానీ బిహేవియర్కి కానీ రూట్ కాజ్ థింకింగ్ అండి. ఎప్పుడైతే కొత్త థింకింగ్ ఇస్తామో అప్పుడు కొత్త పందాల మాట్లాడుతుంటాడు, కొత్త పందాల పనులు చేస్తాడు, కొత్త పందాలు అతను బిహేవియర్ కూడా ప్రవర్తన కూడా వస్తుంది అనమాట. ఇది ఒక స్టెప్ అండి. అంటే ఏం చేసాము, ఇప్పుడు అతని యొక్క స్కిజోఫ్రీనియా ఏవైతే ఆలోచనలను వాటిని మార్చేసాం అనమాట, వాటిని కంట్రోల్ చేసేసాం. ఇది ఇంతటితో సొల్యూషన్ అయిపోదండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ అనుకోండి, ఇతను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఒక మెడికల్ స్టూడెంట్ ఉంటారు. వీళ్ళ ఎడ్యుకేషన్ కెరియర్లో ఎలా సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవాలి, ఎలా కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా మంచిగా రాయాలి, ఓకే, మంచి ర్యాంక్ ఎలా సంపాదించాలి, కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇదంతా నేర్పుతామండి. ఇదంతా కూడా నేర్పు నోట్స్ రాపిస్తాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము, అతను నెక్స్ట్ స్టెప్ కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తాం. అదే ఒక ఎంప్లాయీ అనుకోండి, అతను ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆటోమేటిక్ జాబ్ నుంచి బయటకు వస్తాడండి. ఓకే, మరి ఇతను ఇప్పుడు ఈ ప్రాబ్లం బయటికి తీసుకొచ్చి అతను మళ్ళీ నెక్స్ట్ కెరీర్లో ఎలా ఎంటర్ అవ్వాలి, ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, ఓకే, ఇవన్నీ కూడా మరి ఎంప్లాయీస్ ఎలా కలిసి పనిచేయాలి, పెర్ఫార్మెన్స్ ఎలా పెంచుకోవాలి, టీం వర్క్ ఎలా చేయాలి, ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలు కూడా నేర్పుతాం అనమాట. ఇదంతా ఎందుకు చేయగలుగుతున్నానంటే నేను ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశాను, సైకాలజీలో మాస్టర్స్ చేశాను, ఎంఫిల్ చేశాను, రీసెర్చ్ చేశాను, తర్వాత నేను ఎంబీఏ ఫ్రమ్ జర్మనీ నుంచి చేశాను. నాకు ఈ 3 డిఫరెంట్ ఏరియాస్ లో మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకురావటమే కాకుండా వాళ్ళ ఫ్యూచర్ ని కూడా డెవలప్ చేస్తామండి. సో కాబట్టి ఏమవుతుంది, మనము వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చినట్టుంది. మరి ఏ మందులు కూడా ఆలోచనలు మార్చలేవు, ఏ మందులు కూడా కెరీర్ ని బిల్డప్ చేయలేవు కదా, ఏ మందులు కూడా కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయవు కదా. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాలండి, సొసైటీ తెలుసుకోవాలండి. ఓకే, సో అది మందులతో తగ్గట్లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ మార్గం ఏంటంటే ఈ కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఈ టెక్నిక్ నేనే డెవలప్ చేశానండి. నేను సాఫ్ట్వేర్ లో పనిచేశాను కాబట్టి ఒక కంప్యూటర్ ప్రాసెసర్ ఎలా ప్రోగ్రామ్ చేస్తామో మన బ్రెయిన్ కూడా ఆ విధంగా ప్రోగ్రామ్ చేయొచ్చండి. ఎప్పుడైతే ఈ కొత్త ప్రోగ్రామ్ వెళ్ళిందో బ్రెయిన్ ఈ కొత్త ప్రోగ్రామ్ తీసుకొని కొత్త బిహేవియర్ తీసుకొస్తుంది అనమాట. అందుకని ఎవ్వరు కూడా లైఫ్ లాంగ్ మందులు పడాల్సిన అవసరం లేదండి. చక్కగా మీరు కనుక బిగినింగ్ లో వస్తే ఎలాంటి మెడిసిన్ లేకుండా బయటికి రావచ్చు. నేను చాలా మందిని చేశానండి. ఒక అమ్మాయి ఎంఫార్మసీ చదివిన అమ్మాయిని నేను ఆల్మోస్ట్ 2 months లోనే ఒక్క మెడిసిన్ వాడకుండా మంచిగా చేశానండి. ఓకే, ఒకసారి వెస్ట్రన్ కంట్రీస్ తీసుకొచ్చారు, ఆ అమ్మాయికి 4 months కౌన్సిలింగ్ ఇచ్చా, ఒక్క టాబ్లెట్ వాడలేదండి, మంచిగా చేసి మళ్ళీ పంపించాము. ఇప్పుడు ఆ అమ్మాయికి 5-6 years అవుతుంది, ఇప్పుడు హ్యాపీ, మళ్ళీ రాలేదు. అప్రాక్సిమేట్లీ ఎంత % వరకు అట్లా పేషెంట్స్ ఉన్నారు మీకు? ఈ స్కిజోఫ్రీనియా గురించి ఇప్పుడు నేను కొంచెం చాలా వీడియోస్ చేశాను కాబట్టి జనాల్లో అవేర్నెస్ పెరిగి ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు దాదాపు ఒక 10 to 12 members కి సైమల్టేనియస్ గా కౌన్సిలింగ్ ఇస్తున్నారండి. ఓకే, మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి కూడా దాదాపు 99% మంచిగా వచ్చేసిందండి. ఆ అమ్మాయికి పెళ్లి చూపు కూడా అయింది, పెళ్లి చేసుకున్న రెడీగా అయిపోయింది. ఓకే, కెరీర్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది, జాబ్ లో కూడా జాయిన్ అవుద్ది. ఓకే, సో ఎవరు భయపడాల్సిన పని లేదండి, దీనికి మంచి సొల్యూషన్ ఉంది. కాకపోతే టైం పడుతుందండి, కొంచెం ఓపిక ఉండాలి. ఓకే, మేము ఎప్పుడైతే స్కిజోఫ్రీనియా క్యాండిడేట్ కౌన్సిలింగ్ ఇస్తామో అసలు ముందు పేరెంట్స్గా కౌన్సిలింగ్ ఇస్తామండి. అంటే ఈ వ్యక్తితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అంత క్లారిటీ వాళ్ళకి క్లియర్గా ఇస్తామన్నమాట. అప్పుడు పేరెంట్స్ కూడా ఫాలో అవ్వాలండి, పేరెంట్స్ ఫాలో అవ్వాలి. ఈ స్టూడెంట్ కనుక ఫాలో అయ్యాడంటే ఈ సమస్యలోంచి చక్కగా బయటికి రావచ్చండి, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. అయితే ప్రతి ప్రాబ్లమ్ కి దెర్ ఆర్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అంటారు కదా. అయితే మనకు హెల్త్ ఇష్యూస్ ఏవైనా కూడా, లైక్ మెంటల్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ ఏవైనా కూడా అవి ప్రతిదీ టాబ్లెట్స్ తోనే మనం నయం చేసుకోలేం. కొన్ని మెంటల్ గా మనం కౌన్సిలింగ్ తీసుకోను, అట్లా ఇట్లా సైకాలజిస్ట్ల దగ్గర సైకాట్రీ ఇట్లా ఈ వేస్ కూడా ఉంటాయి అన్నమాట సొల్యూషన్స్. సో ఇది ఒక సొల్యూషన్ అని పరిగణించుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు టాబ్లెట్స్ వాడడం వలన ఎక్కువగా మనం హెల్త్ ఇష్యూస్
ఇంకా కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఏమున్నా కూడా మానసికంగా వాటికి సొల్యూషన్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అప్పటి వరకు డు వాచ్ మ్యాక్స్ టీవీ.